హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మేము ఇండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్. ఈ వీడియోలో మనము సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఏ సాస్లో ఏవి యూజ్ చేసుకుండా సింపుల్గా వెజిటబుల్స్ బాగా వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసినట్టుగా ఫ్రైడ్ రైస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి తింటుంటారు చాలా మంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. అవి కడిగి నేను రెడీ చేసుకున్నాను. ఇందులో మనం ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక దానికి 2 కప్పులు వాటర్ పోయాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది, వాటర్ అండ్ రైస్ కాంబినేషన్. ఇలా వేసామంటే విడివిడిలాడితే చాలా బాగా వస్తుంది అన్నము. మళ్ళీ అసలు చూసుకోనక్కర్లేదు, అంత బాగా వస్తుంది అన్నము. సేమ్ మెజరింగ్ కప్పే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి, కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉడికినివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి చూసుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది. ఇలా వెజిటబుల్స్ అన్ని నేను కడిగి రెడీ చేసుకున్నాను. క్యారెట్, ఇవి ఉల్లిపాయలు, జింజరు, గార్లిక్ కూడా తీసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, బీన్స్, ఇవన్నీ కూడా కడిగి రెడీ చేసుకుని ఇవన్నీ ఫైన్ గా చాప్ చేసుకోవాలి. చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. ఏంటంటే ఎక్కువ ఉడక నేను టాస్ చేస్తాను కాబట్టి ఫైన్ గా చాప్ చేసేసుకోవాలి వీటన్నిటిని. తర్వాత ఉల్లికాడలు, గార్లిక్ కూడా చాప్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి రెడీ చేసుకోవాలి, ఉల్లికాడలతో సహా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసేసుకోవడం. ఇలా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న కప్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది, మరి ఎక్కువ అక్కర్లేదు. ఆయిల్ బాగా వేడవనివ్వాలి. కొంచెం ఇందులో నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేద్దాం. నెయ్యి కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఆవు నెయ్యి వేస్తే హెల్త్కి మంచి బాగా వేడవనివ్వాలి. ఈ రైస్ అంతా మనం హై ఫ్లేమ్ లోనే చేసుకుంటాము. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో జింజర్, గార్లిక్ వేసేసేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా, అలా కలర్ రాలేదు. నువ్వుల నూనె వాడటానికి కొంచెం నురుగులా ఇలా వస్తుంది. నువ్వుల నూనె, నెయ్యి కూడా వేస్తాను కదా. మీరు మామూలు ఏ నూనె అయినా వాడుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఏం సాస్లు ఏమి యూజ్ చేయం మనము. చూసారు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు చల్లుకున్నా ఉంటే త్వరగా వేగిపోతాయి, ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. సరే, ఇలా బాగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు చల్లుకుంటే కనుక చాలా త్వరగా వేగుతాయి. ఉప్పు చల్లేసేసి వేయించుకోవాలి. ఇలా మనం వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టుకున్నా అంటే చాలా త్వరగా అయిపోతుంది రైస్. చాపింగ్కే కొంచెం టైం పడుతుంది, కొంచెం ఫైన్ గా చాప్ చేసుకోవాలి కదా, అందుకని. ఇదే చిన్న బర్త్డే పార్టీకి కానీ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ చేసుకుంటారు అది ఇంట్లో. మనం అలా చిన్న చిన్న పార్టీస్ కి మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నియర్లీ 6 to 8 మెంబర్స్ దాకా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసి పెట్టిన క్వాంటిటీ. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఇందులో క్యారెట్లు వేసేసుకోవాలి. వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో క్యారెట్లు వేసేసుకోవాలి. ఇవి కొంచెం టైం పట్టకపోతే ఫస్ట్ క్యారెట్ వేసేసుకొని బీన్స్ కూడా వేసేసుకోవాలి. ఫ్లేమ్ హైలోనే ఉండాలి. ఇలా వెజిటబుల్ వేసేసుకొని ఇలా కదుపుతూ మనం వేయించుకుంటూ ఇలాగా మగ్గనివ్వాలి, వేగనివ్వాలి. ఈ వెజిటబుల్స్ కొంచెం ఉడికితే చాలు. ఇలా వేయించేసేయాలి. బాగా మెత్తగా అయిపోకూడదు, కొంచెం క్రంచీగానే ఉండాలి, అప్పుడే బాగుంటాయి ఈ రైస్కి. అందుకే ఇలా కొంచెం ఫైన్ గా చాప్ చేసుకుంటాము. కొంచెం ఉప్పు జల్లుకుంటే కనుక ఇవి త్వరగా సాఫ్ట్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. కొంచెమే మరీ కాదు. మనం ఫైనల్ గా ఉప్పు వేసేటప్పుడు ఈ ఉప్పు క్వాంటిటీ మనం గుర్తుపెట్టుకోవాలి, కన్సిడర్ చేసుకుంటూ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ అవి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు బెల్ పెప్పర్స్ వేసేసుకోవాలి. గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము అన్ని మనం చాప్ చేసుకుని అన్ని వేసేసుకోవాలి. ఎల్లో క్యాప్సికము, అన్ని బెల్ పెప్పర్స్ వేసేసుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇది చూస్తూనే.
ఇలా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా. మనము అంతా బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మన అన్నం క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇది 1/2 టేబుల్ స్పూన్, అందుకని 3 వేసాను. ఇంతకుముందు వేసింది కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి వెంటనే కలిపేసేయాలి, లేకపోతే ముక్కలకంతా పట్టేస్తుంది. వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉప్పు అంతా ముక్కలు పట్టేసేసి బాగుండేది టేస్ట్. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటాను ఉంటే కనుక మీ కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. నేను టేస్ట్ కోసము, టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కారం వేస్తే. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఏదైనా పొళ్ళు ఏమైనా వేసిన వెంటనే మిక్స్ చేయాలి, అప్పుడు బాగా ఈవెన్ గా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ నేను చాలా తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కొంచెం ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ తక్కువ ఆయిల్లో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది కదా. అది హెల్దీ కూడా కాబట్టి నేను తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను. అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఏమీ ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు, నూనె తక్కువ వేసాం కదా అని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి, లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతాయి. వేసేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన ఈ వెజిటబుల్ మిక్స్ రెడీ అయిపోతుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అది అన్నం వేసేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉండాలి, అప్పుడే కట్టేయకూడదు. ఒక్కసారి కొంచెం సిమ్ చేయాలి, కాబట్టి అడిగంటేస్తుంది. ఇలా మనం సాస్ ఏమి యూజ్ చేయము, వెనిగర్ యూజ్ చేయము, చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ ఏమి యూజ్ అయినా కూడా భలే టేస్టీగా ఉంటుంది. కొంతమంది మెడికేషన్ లో ఉన్న వాళ్ళకి తినకూడదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి ఫ్రైడ్ రైస్ తిన్నట్టుగా ఉంటుంది, నోటికి కాస్త హైతవుగా ఉంటుంది. ఏ ఫ్రైడ్ రైస్ మిస్ అయ్యేవన్నా ఇది ఉండదు వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టామంటే. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, చల్లారిని కూడా చాలా బాగుంటుంది, వేడివేడి ఇంకా చాలా బాగుంటుంది. ఇది మొన్నాడుకు నిలువ ఉండదు, ఆ రోజుకి అయిపోగొట్టేసేయాలి. చలి ఎండాకాలం అనుకోండి, ఎండాకాలం చేసుకున్నాం అంటే పొద్దు నుంచి సాయంత్రానికే ఉండదు, జాగ్రత్తగా చూసుకుని ఒకవేళ మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగతా సీజన్స్ లో అయితే కనుక ఫ్రెష్ గానే ఉంటుంది, ఏం పాడవదు. సాయంత్రం దాకా కదా, రాత్రి దాకా కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. ఫ్రెష్ టేస్ట్ చాలా బాగుంటుంది. అయిపోయింది. ఇలా కలిపేసేసుకుని ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అయిపోయి మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ సర్వింగ్ బౌల్లో తీసేసుకొని చక్కగాను ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకుని చక్కగా ప్లెయిన్ కట్తో కానీ రాయితాతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్లెయిన్ కట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మనము పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ లో ప్రిపేర్ చేసేసి తీసుకెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. వండేసిన అన్నం ఉందనుకోండి, బాస్మతి రైస్ అయినా యూజ్ చేసి మామూలు రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం వెజిటబుల్ చాప్ చేసి ఉన్నాయంటే కనుక ఒక 10 నిమిషాలు కూడా పట్టది రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి, అంత సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసము, కొత్త కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.